Let's చూడండి next beautiful question. How many times the speed of the minute's hand is more than that of the hour's hand in a clock? ఓకే, వాడు ఏమంటాడమ్మా, ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు వేగం గంటల ముళ్ళు వేగం కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ? ఓ సూపర్ క్వశ్చన్, బ్యూటిఫుల్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. అసలు వేగం అంటే ఏంటి? స్పీడ్ అలియాస్ వేగం అంటే ఏంటి చూద్దామా. ఫస్ట్ వేగం అంటే నిర్దిష్ట సమయంలో చేసే కోణం. ఇక్కడ వచ్చేసరికి వీటికి కోణమే కదా చేసేది, ఇవి దూరం మామూలుగా అయితే, కానీ ఇక్కడ దూరం ఉండదు, కోణమే ఉంటుంది, అవునా కదా? ఓకే, సో అంటే ఒక పర్టికులర్ 1 hour అనో, హాఫ్ అన్ అవర్ అనో, 1 minute అనో, లేదంటే 1 second అనో తీసుకొని ఆ టైంలో అవర్స్ హ్యాండ్ ఎంత తిరిగింది, మినిట్స్ హ్యాండ్ ఎంత తిరిగిందో అదే వాటి వేగాలు, అవునా కాదా? మీరు మినిట్స్ అంటే నిమిషాలు అంటే 1 minute తీసుకున్నా, 1 hour తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, సపోజ్ నేను 1 minute తీసుకున్నాను అనుకోమ్మా. 1 minute తీసుకుంటే ఓకే చూడండి, టైం 1 minute అని ఫిక్స్ చేశా. అవర్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుంది, మినిట్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుందో చూసుకుందాం. ఓకే, మనకి మినిట్స్ హ్యాండ్ ఎన్ని రెట్లని అడిగాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే మినిట్స్ హ్యాండ్ బై అవర్స్ హ్యాండ్ రాద్దాం. ఓకేనా, నేను రాద్దామా మినిట్స్ హ్యాండ్ బై అవర్స్ హ్యాండ్. ఒక నిమిషానికి మినిట్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుందమ్మా? 6 degrees. ఒక నిమిషానికి అవర్స్ హ్యాండ్ ఎంత తిరుగుతుందమ్మా? ½ degree, అవునా కాదా? ఇవన్నీ మనం క్లాక్స్లో బేసిక్స్లో నేర్చుకున్నాం కదా. రేషియో వేసేద్దాం. ఇది స్పీడ్ ఆఫ్ ద మినిట్స్ హ్యాండ్, ఇది స్పీడ్ ఆఫ్ ద అవర్స్ హ్యాండ్. ఓకే, అంటే ఈ 2 పైకి వెళ్ళిపోతుంది కదా, పైకి వెళ్ళిపోతే ఎంత అవుతుందమ్మా? 12, అంటే 12 times. ఓకేనా, అంటే గంటల ముళ్ళు యొక్క వేగం నిమిషాల ముళ్ళు వేగం కన్నా నిమిషాల ముళ్ళు వేగం గంటల ముళ్ళుకి 12 రెట్లు. అయితే సో ఇక్కడ ఆన్సర్ అయితే సి 12 ఇస్ ద ఆన్సర్. 100% కరెక్ట్ అమ్మా. ఇది ఎస్ఐ టీఎస్ఎస్ఐ తెలంగాణ ఎస్ఐ 2018లో ఇచ్చిన క్వశ్చన్ అమ్మా. ఓకేనా, వాళ్ళు ఆ క్వశ్చన్కి ఆన్సర్ 12 అని ఇచ్చారు, నేను కూడా 12 అని చెప్పాను, కానీ యాక్చువల్ ఆన్సర్ అయితే 11. యాక్చువల్ ఆన్సర్ అమ్మా 11. ఎందుకో తెలుసా? చూడండి ఒకసారి జాగ్రత్తగా. నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు, స్పీడ్ ఆఫ్ మినిట్స్ హ్యాండ్ అండ్ స్పీడ్ ఆఫ్ అవర్స్ హ్యాండ్ ఎంతమ్మా? ఇది 12 అయితే అది 1, అదేగా మనకు వచ్చింది. 12 అంటే 12 times అంటే అదేనా కాదా? ఓకే, అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే 12 times అవుతున్నాయి, కానీ వాడు ఎన్ని రెట్లు అధికం అన్నాడు. చూడండి, హౌ మెనీ టైమ్స్ మోర్ దాన్ దట్ ఆఫ్ అన్నాడు. ఎంత ఎక్కువ అంటే వీడు 11, వీడు 1, వీడు 11, అంటే ఎంత ఎక్కువ? 11 ఎక్కువ. అంటే యాక్చువల్గా అయితే ఆన్సర్ ఇస్ 11 times. కానీ ఇది ప్రీవియస్ క్వశ్చన్, దాంట్లో వాడు 12 ఇచ్చాడు కాబట్టి 12 పెట్టాం. ఒకవేళ 11 ఇచ్చుంటే ఖచ్చితంగా ఆన్సర్ ఇస్ 11. ఓకేనా, రైట్. సి ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. Okay, an arithmetic progression has 5 as its first term and the last term is 60. ఒక అంక స్టైల్లో మొదటి పదం ఎంతమ్మా? 5, చివరి పదం ఎంతమ్మా? 60. ఓకే, ఆ పదాల మొత్తం విలువ 195 అయినచో పదాంతరమును కనుగొనము. దెన్ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఈజ్ 195. అంటే డి వాల్యూ కావాలంట. ఓకే, గుడ్. సో మనకి ఏం కావాలమ్మా? డి వాల్యూ గుర్తుపెట్టుకోండి మైండ్లోకి. ఓకే, రైట్ అమ్మా. సో మనకి ఫస్ట్ పాయింట్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలుసా? తెలీదు. ఓకే, మరి పదాల మొత్తం అంటే ఫార్ములా ఏంటమ్మా? n/2 × a + l. ఏ అంటే మొదటి పదం లేదా ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే చివరి పదం లేదా లాస్ట్ టర్మ్. ఇది ఎంత ఇచ్చాడమ్మా? 195. అదేగా మొత్తం ఇచ్చింది వాడు. అందులో మొదటి పదం నాకు ఇచ్చాడు సార్, ఎంత ఇచ్చాడమ్మా? 5. చివరి పదం ఇచ్చాడు సార్, ఎంతమ్మా? 60. అవునా, 5 60. వాటిని రీప్లేస్ చేసేస్తే ఓకే, n = ఎంతమ్మా? ఈ 2 నటు పంపిస్తే 195 ఇంటూ ఇది ఇటు వెళ్తే 2 కదా, ఇంటూ కదా, ఇది 5 + 60, అవునా కదా? అంటే ఎంతమ్మా? 65 ఇటు వస్తే డివైడెడ్ బై ఓకే 2/65. 65 దీంట్లో ఎన్నిసార్లు పోతుందమ్మా? ఎగ్జాక్ట్లీ 3 times. అంటే ఎన్ని పదాలు ఉన్నాయమ్మా? 6 పదాలు ఉన్నాయి. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్? 6 terms ఆర్ దేర్. ఓకే, మరి ఇప్పుడు మామూలుగా మనకు చివరికి పదానికి ఫార్ములా ఏంటమ్మా? a + n - 1 × d. ఇదే కదా దేంట్లో? అంక శ్రేణి అలియాస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో, అవునా? సో దీంట్లో ఏ అంటే మొదటి పదం నాకు తెలుసు సార్, ఎంత? 5. n అంటే 6th, అవునా? 6 పదాలు ఉన్నాయి మొత్తం. ఓకే, l అంటే నాకు తెలుసు సార్ లాస్ట్ది, ఎంతమ్మా? 60. ఓకే, లెట్ us సింప్లిఫై. 60 = 5 + 6 - 1 అంటే 5, అంటే 5d. ఓకే, ఈ 5 ఇటు వస్తే మైనసేగా, 60 - 5 అంటే ఎంతమ్మా? 55. ఎందుకంటే ఇటు ప్లస్లో ఉంది కదా. అంటే ఇప్పుడు 5d = 55, అంటే d = ఎంతమ్మా? 11. d = ఎంతమ్మా? 11. ఓకే, రైట్, హ్యాపీ. అంటే వాడు అడిగింది కామన్ డిఫరెన్సేగా, పదాంతరమేగా, అంటే ఎంతమ్మా? 11 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. సి ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. A piece of work can be completed by A, B and C individually in 12, 8 and 6 hours respectively. A, B, Cలు విడివిడిగా ఒక పనిని వరుసగా 12, 8, 6 గంటల్లో చేస్తారు. అంటే ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడమ్మా? 12 days. బి అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడమ్మా? 8 days. సి అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడమ్మా? 6 days. ఓకే, డేస్ కదమ్మా, అవర్స్. ఓకే,
All the three worked for 2 hours. At which point of time C left the work. ఓకే, ముగ్గురు కలిసి 2 గంటలు పని చేసిన తర్వాత శ్రీ కదమ్మ సి పని వదిలి వెళ్ళిపోయాడు. ఓకే, ద టైమ్ ఇన్ మినిట్స్ టేకెన్ బై ద అదర్ టూ టు కంప్లీట్ ద వర్క్ ఈజ్, మిగిలిన ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి పట్టిన సమయం నిమిషాల్లో ఎంత? ఓకే గుడ్. సో ఫస్ట్ ఎల్సిఎం కట్టేద్దాం యాజ్ యూజువల్గా. ఇవన్నీ అవర్స్ మైండ్లో పెట్టుకోండి. 12, 8, 6 అంటే 24 యూనిట్స్ ఇస్ ద టోటల్ వర్క్. మొత్తం వర్క్ ఎంత అనుకుందామమ్మా? 24 యూనిట్లు. అందులో 1 అవర్లో ఏంది చేస్తాడమ్మా? 24/12 అంటే 2 యూనిట్స్, 24/8 3 యూనిట్స్, 24/6 4 యూనిట్స్, మొత్తం కలిపితే 9 యూనిట్స్. అవునా? ఎన్ని గంటల పాటు ముగ్గురు కలిసి పనిచేశారు? 2 గంటలు. గంటకి 9 యూనిట్లు చొప్పున చూడమ్మా, లైన్ వేద్దాం, ఎవరికైనా అడగండి. ఓకే, 2 గంటల పాటు ఏబిసిలు ముగ్గురు పనిచేశారు. అవునా? ఓకే, సో గంటకి 9 యూనిట్స్, 2 గంటలు అంటే 2 9 18 యూనిట్స్ అయిపోయాయి. సార్ మొత్తం చేయాల్సింది 24 యూనిట్స్ సార్, 24లో 18 అయిపోయాయి సార్, అంటే ఇంకా చేయాల్సింది 6 యూనిట్స్. ఇది ఎవరు చేయాలి? సి పని నుంచి వదిలి వెళ్ళిపోయాడు, అంటే సి లేడు ఇంకా. అంటే ఎవరు ఉన్నారమ్మా? ఏబీలు మాత్రమే ఉన్నారు. అవునా కాదు? ఎవరు ఉన్నారమ్మా? ఏబీలు. ఎన్ని యూనిట్స్ చేయాలి? 6 యూనిట్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏబీలు ఇద్దరు కలిస్తే 1 అవర్ చేస్తే ఎంతమ్మా? 2 + 3 5 యూనిట్స్. ఎన్ని యూనిట్స్ అమ్మా? 5 యూనిట్స్. ఓకే, ఇద్దరు కలిసి 5 యూనిట్స్ చేస్తారు, బాగానే ఉంది. కానీ నీకేం కావాలి? చేయాల్సింది 6 యూనిట్స్. అవునా కాదా? అంటే ఎంత టైం పడుతుంది అంటే ఏం చెప్పుకోవచ్చమ్మా? 6 చేయాల్సిన వర్క్ బై పర్ డే చేసేది, అంటే ఇన్ని అవర్స్ టైం పడుతుంది. కానీ వాడేమి అడిగాడమ్మా? ఎన్ని అవర్స్ అడగల, ఎన్ని నిమిషాలు అని అడిగాడు. అవునా కాదా? హౌ మెనీ మినిట్స్. అవునా? రైట్ అమ్మా. సో చూడండి, లెట్ us సింప్లిఫై ఇట్. ఓకే, దీన్ని మినిట్స్లోకి మార్చాలి, అవర్స్లో ఉంది కాబట్టి ఇంటూ 60 చేస్తే మినిట్స్లోకి మారిపోయింది. 5 1s 5 12s అంటే 12 6 ఎంతమ్మా? 72 మినిట్స్. అంటే ఎన్ని నిమిషాలు టైం పట్టిందమ్మా? 72 నిమిషాల సమయం పట్టింది. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. A person sold 3/4 of his articles at a profit of 25%. and the rest of the articles at a profit of 17%. The overall percentage of his profit is? చాలా సింపుల్ క్వశ్చన్. ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న సరుకుల్లో 3/4 వంతు 25% లాభానికి అమ్మాడు. ఒక నిమిషం ఆగబోయా. 3/4 వంతు అంటే టోటల్ ఎన్ని? 4. టోటల్ ఎన్నమ్మా? 4. అందులో ఎన్ని అమ్మాడు? 3. అంటే ఇంకా ఎన్ని మిగిలాయి? 1. ఈ 3ని ఎంత లాభానికి అమ్మాడు? 25% లాభానికి. మిగతా వాటిని 17% లాభానికి. నీకు ఓవరాల్గా మొత్తం మీద వచ్చిన చూడమ్మా, మిగతా సరుకులను 17% లాభంలోకి అమ్మాడు. అప్పుడు అతనికి అమ్మకంలో వచ్చిన లాభ శాతం ఎంత? ఓకే గుడ్, చాలా సింపుల్ అమ్మా. సరే, ఈ పర్సంటేజ్లు ఉన్నాయి కాబట్టి 3 4ని అలా అనుకోడమ్మా. ఇది 300, ఇది 400 అనుకుంటా, అనుకోవచ్చుగా, ఎందుకంటే ఇది రేషియో. అప్పుడు టోటల్ ఎంత అవుతాయమ్మా? 400 అవుతాయి. 300 100 ఎంతమ్మా? 400. మరి వీడికి ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది? 100లో 17% అంటే 17 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మరి వీడి సంగతి ఏంటి? 25% సార్, అంటే 100కి 25. నీ దగ్గర 300 ఉన్నాయి, అంటే 300లో ఎంత అవుతుందమ్మా? 100కి 25. 300 అంటే 3 × 25 75 రూపాయల లాభం. అంటే నీకు వచ్చిన మొత్తం ప్రాఫిట్ ఎంత అంటే 92 రూపీస్. అమ్మ రైట్? ఓకే గుడ్. మరి 92 రూపీస్ ప్రాఫిట్ రావడానికి ఇక్కడ 300, ఇక్కడ 100, మొత్తం 400 రూపాయలు ఇన్వెస్ట్ చేసావు. అంటే నీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత తెలుసా? 92 బై ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 400 × 100. 00 క్యాన్సిల్ చేస్తే 4 1s 4 23s. అంటే లాభ శాతం ఎంతమ్మా? 23%. అంటే ఎన్నో ఆప్షన్ మనకి? బి ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్, సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, క్రింది పటంలో ఏబిసిడి ఒక దీర్ఘచతురస్రము. ఓకే, ఇదిగోమ్మా, ఏబిసిడి అనేది ఏంటమ్మా? ఒక దీర్ఘచతురస్రము. ఓ సూపర్. నెక్స్ట్ వన్ ఇంకేం చెప్పాడమ్మా? సిడిఈ ఒక అర్ధవృత్తము. అమ్మా, సిడిఈ అర్ధవృత్తము. ఓకే, అంటే సెమీ సర్కిల్. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది రేడియస్ అయితే ఇది కూడా రేడియస్. ఓ సూపర్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాడమ్మా? ఓకే, దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 7 యూనిట్లు అధికంగా ఉంటూ 98 చదరపు యూనిట్లు వైశాల్యం కలిగి ఉంటే. ఒక్క నిమిషం ఆగబోయా. వాడు ఏం చెప్తున్నాడమ్మా? ద లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎక్సీడ్స్ ఇట్స్ బ్రెడ్త్ బై 7. అంటే లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్ ప్లస్ 7. ఓకే, అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ హౌ మచ్? 98. ఓకే, దాని వైశాల్యం 98. నాకు చూడంగానే అర్థమైపోయింది సార్, బ్రెడ్త్ 7 లెంగ్త్ 14. నీకు ఎలా అర్థమైంది? నీకు అర్థం కాలేదు కదా, అందుకే ఇక నేనున్నా. మై హోనా, డోంట్ వరీ. మా వైశాల్యం అంటే ఏంటమ్మా? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. అదెంతమ్మా? 98. లెంగ్త్ అంటే ఏం రాసుకుందాం? బి ప్లస్ 7 × బి ఈజ్ ఈక్వల్ 98. నాకు ఈ రెండు చూడంగానే ఏమర్థమైంది తెలుసా?
సార్ వీడు బి సార్, వీడు బి ప్లస్ 7 సార్, అంటే డిఫరెన్స్ 7 సార్, అవునా కాదు? డిఫరెన్స్ ఎంత? 7. 98ని డిఫరెన్స్ 7 ఉండే విధంగా ఎలా రాయొచ్చు అంటే 14 ఇంటూ 7, అవునా కాదు? చూడండి, అప్పుడు డిఫరెన్స్ 7 సరిపోతుంది లేదా 14కి 7కి? ఓకే, అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే సార్ ఒకవేళ బి అనేది 7 అయింది అనుకో, ఆటోమేటిక్గా బి ప్లస్ 7 అంటే 7 ప్లస్ 7 అంటే 14 సరిపోయిందిగా, అంటే నాకు బి అర్థమైపోయింది సార్. బి ఎంత? 7. అంటే ఎల్ ఎంత? 7 ప్లస్ 7 14. ఓకే మా ఇదేగా ఎల్ అంటే ఇది 14 అంట, అందులో ఇది సగం కాబట్టి ఇది ఎంత? 7, ఇది కూడా 7. అంటే అర్ధవృత్తానికి నాకు వ్యాసార్థం అలియాస్ రేడియస్ తెలిసిపోయింది. ఓకే గుడ్. ఇప్పుడు నీకేం కావాలా? దెన్ ద ఏరియా ఇన్ స్క్వేర్ యూనిట్స్ ఆఫ్ ద సెమీ సర్క్యులర్ రీజన్ సిడిఈ. అర్ధవృత్తాకారం సిడిఈ ప్రాంత వైశాల్యం ఎంత చదరపు యూనిట్లలో? ఓకే, దీనికేగా వైశాల్యం కావాలి. ఇది సెమీ సర్క్యులర్ అలియాస్ అర్ధవృత్తం, అంటే వైశాల్యానికి ఫార్ములా ఏంటమ్మా? πr²/2, అవునా? ఓకే, అంటే 1/2 ఇంటూ ఇంకేం రాసుకోవాలమ్మా? πr². పై అంటే 22/7 ఇంటూ r². రేడియస్ 7 కాబట్టి 7 ఇంటూ 7. ఓకే, 7 క్యాన్సిల్, 2 1s 2 11s, అంటే 11 7s ఎంతమ్మా? 77. అంటే ఎంతమ్మా? 77 చదరపు యూనిట్లు. అంటే ఎన్ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. Next beautiful question. In a class of 30 students, 10 members of physics main have an average of 72 marks. 5 members of chemistry main, chemistry main have average of 66 marks. And 15 members of mathematics main have an average of 80 marks. చూసారమ్మా, అందరికన్నా మన మ్యాథమెటిక్స్లోనే ఎక్కువ వచ్చింది 80, 90 కంటే కొంచెం తక్కువ. The average marks of the class is మా ఫిజిక్స్ మెయిన్ అంటే ఫిజిక్స్ని ప్రధానమైన సబ్జెక్ట్గా తీసుకున్న వాళ్ళు. ఓకేనా? రక్షణమా 30 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో 30 మంది టోటల్. భౌతిక శాస్త్రం ప్రధానంగా ఇది భౌతిక శాస్త్రం, అంతేకాని భౌతిక శాస్త్రం అని ఒకడు, ఇంకోటేమో భౌభవ శాస్త్రం అని ఒకళ్ళు ఇలా అంటారమ్మ. తప్పమ్మ. భౌతిక శాస్త్రం అంటే అద్భుతమైన శాస్త్రం. ఓకేనా? భౌతిక శాస్త్రం ప్రధానంగా గల విద్యార్థులు 10 మంది అమ్మ. ఓకే, వాళ్ళ సగటు అంటే యావరేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 72 మార్కులు. రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ, అవునా కాదా? ఓకే, కెమిస్ట్రీ ఎంతమంది ఉన్నారమ్మా? ప్రధానంగా గల 5 విద్యార్థులకు 5 ఉన్నారమ్మా. వాళ్ళ సగటు మార్కులు ఎంతమ్మా? 66. ఓకే, మరియు గణిత శాస్త్రం ప్రధానంగా ఓకే అంటే మ్యాథ్స్ ప్రధానంగా గల 15 మంది విద్యార్థులకు సరాసరి మార్కులు 80. తరగతిలో అందరు విద్యార్థుల సరాసరి మార్కులు ఎంత? ఓకేనా? మొత్తానికి యావరేజ్ కావాలంట. అమ్మ మన యావరేజ్ అంటే ఈక్వేటింగ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ కదా. మనం ఒక షార్ట్ కట్ ఉంది కదా, ఈ ముగ్గురులో నాకు 72 నచ్చాడు సార్ అంటే నేను యావరేజ్ 72 అనుకుంటా. ఓకే, 72 ప్లస్ సార్ వీడు ఎంత తక్కువ? 6 తక్కువ. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. అంటే -6 ఇంటూ 5. మరి వీడు ఎంత ఎక్కువ? 8 ఎక్కువ. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 15 మంది. అంటే +8 ఇంటూ 15 ఎక్కువ కాబట్టి ప్లస్. ఏం జరిగినా అందరూ కలిసి పంచుకోవాలంటే 30 మెంబర్స్, అవునా కాదా? దట్స్ ఇట్, ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, let us simplify. This is equal to 72 plus -6 into 5 అంటే -30. 5 into 8 into 15 అంటే 120. 120 minus 30 అంటే 90 by 30 అంటే ఎంతమ్మా? 31s 33s. 72 plus 3 అంటే ఎంతమ్మా? 75. అంటే ఎన్ని మార్క్స్ అమ్మా? యావరేజ్ 75 మార్క్స్. అంటే ఎన్ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. A car completes a journey in 7 hours. It covered half of the distance at 40 km/h and the remaining half at 60 km/h speed. Then the distance covered is. ఒక కారు ఒక ప్రయాణాన్ని 7 గంటల్లో పూర్తి చేసింది. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది అనుకుందాం. ఓకే, దాంట్లో ఎంతసేపు చేసిందమ్మా? 7 గంటలు. మొదటి సగం దూరాన్ని గంటకి 40 కిలోమీటర్ల వేగం. ఇది సగం ఎంతమ్మా? 40 km/h. ఓకే, మరియు మిగిలిన సగం దూరాన్ని 60 km/h. అంటే ఈ సగం కదా, దీన్ని 60 km/h వేగంతో పూర్తి చేశాను. అప్పుడు ప్రయాణించిన మొత్తం దూరం కిలోమీటర్లో ఎంత? మా టోటల్ ట్రావెల్ టైం ఎంతమ్మా? 7 hours, అవునా? అమ్మ ఈ రెండు ఈక్వల్గా, ఇది సగం సగమేగా. ఓకే అమ్మ, నేను ఈ డిస్టెన్స్ డి అనుకుంటా. అప్పుడు ఇది కూడా ఎంత అవుద్ది? డి. ఇప్పుడు టోటల్ టైం 7 hours అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తానమ్మా? యాజ్ యూజువల్గా ఇక్కడ టైము ప్లస్ అక్కడ టైం వేస్తా. అంటే ఇక్కడ టైం ఎంత పడుతుందమ్మా? d/40. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇక టైం అంటే d/60. ఈ మొత్తం ఎంత అవసరమా? 7 hours, అవునా కాదా? ఓకే, బ్యూటిఫుల్. సింప్లిఫై చేస్తే డి వాల్యూ వచ్చేస్తుందిగా. ఓకే,
40కి 60కి ఎల్సిఎం ఎంత 120. 120 రౌండ్ 3తో మల్టిప్లై చేయాలంటే దిస్ ఇస్ 3D. 60 120 ఎల్సిఎం ఎంత 60 ఎన్నిసార్లు పోతుందమ్మా 2 టైమ్స్ అంటే 2D. సో ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 7. ఓకే గుడ్. సో సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందో చెప్పండి ఒకసారి. ఓకే 3D + 2D అంటే 5D ఈజ్ ఈక్వల్స్ 120 వెళ్తే 7 × 120 అంటే 840. అంటే D ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 5తో డివిజన్ చేయాలి కదా. 5 1 5, 34 అంటే 5 6 40 అంటే 8 అంటే 168. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ని. సార్ ఇది 168 సార్, అంటే ఇది కూడా 168 సార్. అంటే టోటల్ ట్రావెల్ డిస్టెన్స్ అంటే ఇది మొత్తమేగా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే 168 + 168 అంటే 336 కిలోమీటర్స్. అంటే ఎన్ని కిలోమీటర్లమ్మా 336 కిలోమీటర్లు. వాడేమి అడిగాడమ్మా అప్పుడు ప్రయాణించిన మొత్తం దూరం కిలోమీటర్లు ఎంతమ్మా 336. సో ఆన్సర్ ఇస్ సి. రైట్. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మా. ఇదే మోడల్ మనం ఇప్పటికీ ఇదే పేపర్లో 2 క్వశ్చన్స్ చేసాం. ఓకేనా. వింత ఏంటంటే ఆ 2 కూడా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్సే. ఓకే. కరెక్ట్ చూడమ్మా. The profit earned by selling an article for 1000 rupees is double the loss incurred when the same article is sold for 850. Beautiful. At what price should the article be sold to make 30% profit? Profit ఎంత రావాలంటమ్మా 30% రావాలి. అంటే ఆన్సర్ ఎంతమ్మా 1170. అంత ఈజీ. ఓకే మన కాన్సెప్ట్ మొత్తం కళ్ళకు కట్టినట్టు కనబడితే. ఓకే రైట్ చూడమ్మా. ఒక వస్తువుని 1000 రూపాయలకు అమ్మితే వచ్చిన లాభము అదే వస్తువుని 850 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు. ఓకే అమ్మా ఇది మనకు బాగా అర్థం అంటే లెట్స్ గో విత్ ద లైన్ వేద్దాం. ఎవరికైనా అడగండి. ఓకేనా అమ్మా. ఇది వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్, ఇది వస్తువు యొక్క కొన్న ధర అలియాస్ కాస్ట్ ప్రైస్. ఫస్ట్ నేను ఎంతకు అమ్మానమ్మా 1000కి అమ్మాను అంటే ఇక్కడ అమ్మాను. అప్పుడు లాభం వచ్చిన అడగంటే రైట్ సైడ్ రాసా, నష్టం వచ్చి ఉంటే లెఫ్ట్ సైడ్ రాసి ఉండేవాడిని. అప్పుడు వచ్చిన లాభం అంటే ఇదేనా కాదా. ఓకే ఈ లాభం గురించి చెప్పాడమ్మా. ఆ లాభం ఏంటమ్మా ఇదేనా కాదా. ఈ లాభం ఏంటంట. సో అదే వస్తువుని 850కి అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు. అంటే 850కి అమ్మితే నష్టం వస్తుంది. అంటే నష్టం కాబట్టి లెఫ్ట్ సైడ్ అంటే 850. అప్పుడు వచ్చే నష్టం అంటే ఇదేనా కాదా. ఓకే దీనికి 2 రెట్లు, నష్టానికి 2 రెట్లు. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ నీ నష్టం x అయితే ఇక్కడ నీ లాభం 2 రెట్లు అంటే 2x. అవునా కాదా. ఒకసారి 850కి 1000కి డిఫరెన్స్ ఎంతమ్మా 150. ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ అంటే ఇది ప్లస్ ఇది. అవునా కాదా. అంటే ఇది x + 2x అంటే డిఫరెన్స్ ఎంతమ్మా 3x = 150. అంటే x = ఎంతమ్మా 50. x ఎప్పుడైతే 50 అయిందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అమ్మా ఇది 850 రైట్ సైడ్ వెళ్తున్నా అంటే యాడ్ చేయాలి. 850 + 50 అంటే కాస్ట్ ప్రైస్ ఎంత 900. సార్ కాస్ట్ ప్రైస్ అర్థమైపోయింది సార్. వాడు కాస్ట్ ప్రైస్ అడగట్లేదు సార్. ఆ వస్తువుని ఎంత లాభానికి అమ్మాలంట 30% లాభానికి అమ్మాలంట. 30% లాభం అంటే దేని మీద వచ్చుద్ది కాస్ట్ ప్రైస్ అలియాస్ కొనధర మీద. అంటే కాస్ట్ ప్రైస్ 900, 30% అంటే చూడమ్మా 10% అంటే 90, 30% అంటే 270. అవునా. ఓకే అమ్మా ఇప్పుడు అమ్మకపు ధర అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. అవునా 0711. సో ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఇస్ హౌ మచ్ 1170. సో అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. Okay, if the side of a square increases by 21%, then its area gets increased by. ఒక చతురస్రం భుజంలో పెరుగుదల 21% అయినప్పుడు దాని వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది. ఓకే దాని వైశాల్యం పెరిగేది అని అడిగేశాడు. అంటే ఎంత శాతం పెరుగుతుందని అడుగుతున్నాడు ఇండైరెక్ట్. అవునా. చతురస్రం యొక్క వైశాల్యం అలియాస్ ఏరియాకి ఫార్ములా ఏంటమ్మా a² భుజము స్క్వేర్. అవునా అంటే a × a. ఒక వేరియబుల్ని 2 or more వేరియబుల్స్ ప్రొడక్ట్గా వాడి రాయగలిగితే అక్కడ మనం ఏం అప్లై చేయొచ్చమ్మా సక్సెసివ్ పర్సంటేజ్ అంటే వరుస శాతాల కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు. అవునా కదా. ఓకే ఇప్పుడు ఇది 21% పెరిగింది అంటే ఇది కూడా 21% పెరిగింది. అవునా కాదా. అంటే హ్యాపీగా నేనేం అప్లై చేయొచ్చమ్మా సక్సెసివ్ పర్సంటేజ్ అంటే వరుస శాతాలను అప్లై చేయొచ్చు. ఫార్ములా ఏంటి x + y + xy/100%. అంటే 21 + 21 + 21 × 21/100. అవునా కాదా. ఓకే సింప్లిఫై 21 + 21 అంటే 42 + 21 × 21 అంటే ఎంత 441/100 చేశాడు కాబట్టి 4.41. అంటే ఎంత మా ఆన్సర్ 42 + 4 అంటే 46.41%. అంటే ఎన్నో ఆప్షన్ మా డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓ మై గుడ్నెస్ మంచి చిన్న క్వశ్చన్ కదా.
ఓకే రైట్ చూడమ్మా. The distance between two stations A and B is 300 kilometers. Okay. A person leaves the station A to reach B. He starts at 10 a.m. by car by driving with a speed of 45 kilometers per hour for the first 2 hours. And the remaining distance is covered by driving fast and reaches the destination by 3:30 p.m. The speed with which he traveled from 12 noon to 3:30 p.m. కిలోమీటర్ క్వశ్చన్ చేస్తారు చాలామంది ప్యానిక్ అయిపోతారు, భయపడిపోతారు. అంత సీన్ లేదు, బచ్చా క్వశ్చన్. ఇప్పుడు నేను తెలుగులో చదువుతూ దాన్ని గీసుకుంటూ చెప్పేస్తాను చూడండి. 2 స్టేషన్ల ఏ బీల మధ్య దూరం 300 కిలోమీటర్లు. అమ్మా ఇది ఏ ఇది బి, మధ్య టోటల్ దూరం ఎంతమ్మా? డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ 300 కిలోమీటర్స్. ఓకే. ఏ నుండి బయలుదేరి ఒక వ్యక్తి బిని చేరాలనుకుంటాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడమ్మా? ఏ నుంచి. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? బి. అంటే మొత్తం ట్రావెల్ చేయాల్సిందే. ఓకే. ఉదయం 10 గంటలకు గంటకి 45 కిలోమీటర్ల వేగంతో మొదటి 2 గంటలు కారు ప్రయాణించండి. అంటే ఉదయం 10 నుంచి 2 గంటలు అంటే టైం ఎంత అయిందమ్మా? 12. అది మైండ్లో పెట్టుకో. ఎంత స్పీడు? 45. గంటకి 45 కిలోమీటర్లు. మరి 2 గంటలకి ఇది 2:45 అంటే ఎంత పోయిందమ్మా? 90 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. అవునా కాదా? ఇప్పుడు టైం 12 అయిందయ్యా. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. సో ఆ తర్వాత ఏం చేశాడమ్మా? 2 గంటల కారు ప్రయాణించాక వేగాన్ని పెంచి మిగతా దూరాన్ని ప్రయాణించి సాయంత్రం 3 గంటల 30 నిమిషాలు గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. మనం ఎంత అనుకున్న టైము? 12. ఎన్నింటికి రీచ్ అయ్యే డెస్టినేషను? 3:30. అంటే ఎన్ని గంటల టైము? 3.5 అవర్స్. ఎన్ని అవర్స్ అమ్మా? 3.5 అవర్స్. 3.5 అవర్స్ అంటే 2 3 6 + 1 అంటే 7/2 అవర్స్. ఎన్ని గంటలమ్మా? 7:2 గంటలు. ఓకే, బాగానే ఉంది సార్. మొత్తం 300 సార్, ఇక్కడ 90 ట్రావెల్ అయిపోయాడు సార్. అంటే ఇంకెంత మిగిలిందమ్మా? 210 కిలోమీటర్స్. అవునా? వాడేం అడిగాడమ్మా? సో చూడండి, ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 3:30 వరకు అతను ప్రయాణించిన వేగం గంటకు కిలోమీటర్లలో ఎంత అని అడుగుతున్నాడు. అవునా కాదా? ఓకే అమ్మా. స్పీడ్ అడిగాడంటే డిస్టెన్స్ బై టైమేగా. 12 నుంచి 3:30కి వాడు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 210 కిలోమీటర్స్. వాడికి ఎంత టైం పట్టిందమ్మా? 7.5 అవర్స్. అవునా కాదా? అంటే 7 ఒకట్లు 7 30లు. ఈ 2 పైకి వెళ్ళిపోతే 2 × 30 అంటే ఎంతమ్మా? 60. అండ్ ఆన్సర్ ఈజ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్. ఆన్సర్ ఎంతమ్మా? 60 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే. A lent 5,000 rupees to B for 2 years and 3,000 rupees to C for 4 years on simple interest at the same rate of interest and received 2,200 in all from both of them as interest. The rate of interest per annum is. చూడమ్మా ఏం చేశాడో, చాలా ఈజీ క్వశ్చన్. ఏ అనే వ్యక్తి బికి 2 సంవత్సరాలకి 5,000 రూపాయలను, సికి 4 సంవత్సరాలకి 3,000 రూపాయలను ఒకే రేటుకి సాధారణ వడ్డీకి అప్పించాడు. ఓకే, ఫస్ట్ వాడికి 5,000 ఇచ్చాను, నేనే కాసేపు అనుకుందాం. రెండో వాడికి 3,000 రూపాయలు ఇచ్చాను. ఇద్దరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే సేమ్ ఎంతో నాకు తెలియదు. నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 అనుకుంటే 1 సంవత్సరానికి వీడి పే చేయాల్సింది ఇది, 1 సంవత్సరానికి వీడి పే చేయాల్సింది ఇది. నేను 1 ఇయర్ టైం ఇచ్చానా లేదంటే ఎన్ని నెలలు? ఫస్ట్ వాడికి 2 ఇయర్స్ ఇచ్చా అంటే వీడికి 2 ఇయర్స్ అంటే ఇంటూ 2. రెండో వాడికి 4 ఇయర్స్ అంటే ఇంటూ 4. ఇవేనా కదా వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం వడ్డీలు? ఓకే, అతనికి వచ్చిన మొత్తం వడ్డీ 2,200 అంటే ఇక్కడ వచ్చిన వడ్డీ ప్లస్ ఇక్కడ వచ్చిన వడ్డీ ఎంతమ్మా? 2,200. ఓకే, అయితే ఇప్పుడు అడుగుతున్నాడమ్మా సంవత్సరానికి ఆ వడ్డీ రేటు ఎంత? ఓకేనా? అంటే ఆర్ వాల్యూ అడుగుతున్నాడు సింపుల్గా, అంతేగా. సింపుల్గా చేసి ఆన్సర్ వచ్చేస్తుంది 00000000. 2 × 50 అంటే 100R ప్లస్ 4 × 30 అంటే 120R is equals to 2,200. 120 + 100 అంటే 220R is equals to 2,200. 0 0 22 ones 22 tens అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%. ఓకే, ఎంతమ్మా? 10%. సో అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా?